రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల కుటుంబాల కళ్ళల్లో సంతోషం చూస్తూ ఈ సంబరాలను జరపాలని 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల కుటుంబాల కళ్ళల్లో సంతోషం చూస్తూ ఈ సంబరాలను జరపాలని ఈ సంబరాలకు నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని సహచరులు మిత్రులు చెప్పు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని అదే విధంగా మా సోదరిమణి ధనసరి అనసూయ సీతక్క గారిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారిని అదే విధంగా మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారిని ఇతర మా పిసిసి అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారిని పార్లమెంట్ సభ్యులను శాసన మండలి సభ్యులను శాసన సభ్యులను వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్ అదే ఈ పండగ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మిత్రులారా, ఈ రోజు సచివాలయం సాక్షిగా ఇక్కడ జరుగుతున్న సంబరాలు తెలంగాణ నలుమూలల 1600 రైతు వేదికల ముందు లక్షలాది మంది రైతాంగం దాదాపుగా 70 లక్షల కుటుంబాలు 1,49,00,000 ఎకరాల యజమానులు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ 9 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈ రోజు ఈ పండుగను ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నా. ముఖ్యమంత్రి గారు, సంబరాలు అంటే ఎప్పుడు చేసుకుంటారండి? సంబరాలు అంటే ఎప్పుడు చేసుకుంటారు? రైతుల కళ్ళల్లో సంతోషం ఉన్నప్పుడు సంబరాలు చేసుకుంటారు. మీరు 2 సంవత్సరాలు అంటే మీరు అధికారంలోకి వచ్చినాక ఇది 4వసారి రైతు భరోసా ఇవ్వాల్సినటువంటి స్కెడ్యూల్ ప్రకారం మీరు ఇస్తే 2024 యాసంగిలో ఏదో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మమ అని చెప్పేసి ఒక 4 రోజుల పాటు, ఒక 4 నెలల పాటు దాన్ని అప్పుడు కొన్ని బుచ్చం వేసినట్టు వేసే ప్రయత్నం చేశారు. దాని తర్వాత 2024 యాసంగి మొత్తానికే ఎగ్గొచ్చేసారు. ఇయ్యమని బాజాప్తా ఇంతకుముందుకు మనకు స్వాగతోపన్యాసం చేసిండు కదా మన తుమ్మల నాగేశ్వరరావు గారు. వారు మొత్తానికే ఎగ్గొట్టేసారు దాన్ని. మేము ఇయ్యము, దాని మీద ఏదో లెక్కలు తేలుస్తున్నామని చెప్పారు. అది అయిపోయిన తర్వాత 2025 యాసంగి అంటే ఈ సంవత్సరం యాసంగి జనవరిలో ఇవ్వాల్సినటువంటి పైసలు ఇవ్వకుండా అప్పుడు కొన్ని వేసి 2 ఎకరాల వాళ్ళకి ఏదో వేసి మమ అనిపించేసారు. ఇప్పుడు ఈసారి వానాకాలం 2025 వానాకాలం, ఈసారి ఆనాకాలానికి 9 రోజులలో 9,000 కోట్లు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మీరు చేసినట్టు మీరు అధికారంలోకి వచ్చినాక ఒకసారి రైతు భరోసా పైసలు వేస్తే 9,000 కోట్లు కావాలి. మరి 2024 యాసంగికి 9,000 కోట్లు ఎక్కడ పోయినాయి? 2024 వానాకాలం 9,000 కోట్లు ఎక్కడ పోయినాయి? 2025 యాసంగి 9,000 కోట్లు ఎక్కడ పోయినాయి? 18,000 27,000 కోట్ల రూపాయలని మీరు మింగేసి ఇవాళ వచ్చేసి సంబరాలు చేసుకోండి, అందరి ఖాతాలో పడిపోయినాయి. ఏం సంబరం చేసుకోవాలి చెప్పండి? కేసీఆర్ 2018 నుంచి వస్తున్నాడు. 2018లో 2 సార్లు, 2019లో 2 సార్లు, 2020లో 2 సార్లు, 2021లో 2 సార్లు, 2022లో 2 సార్లు, 2023లో 2 సార్లు, అంటే 2023లో 2 సార్లు ఇచ్చిండు. అంటే మొత్తము ఆయన ఎన్నిసార్లు ఇచ్చిండు? దగ్గర 6 నుంచి 7 సార్లు ఇచ్చిండు. ఎన్నడన్నా గిట్ట సంబరాలు చేసుకోమని చెప్పిర్రా? అంటే మీరు ఇచ్చిన సంబరం అంటే ఏం చేయాలి? ఇప్పుడు రైతులు ఏం చేయాలి చెప్పండి? సంబరం అంటే మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా పైసలు తీసుకొని పోయి వ్యవసాయం పెట్టుబడి పెట్టుకోవాలన్నా, సంబరాలు చేసుకొని తుపాకులు కాల్చుకొని, లేకపోతే ఇంత చికెన్ ముక్కలు తెచ్చుకొని బిర్యానీ తెచ్చుకొని ఎంజాయ్ చేయాలి? సంబరం అంటే ఏంటిదండి? చెప్తందుకు మీకన్నా ఉండాలి కదా.
రైతుల నోట్ల మట్టి కొట్టి 3 సార్లు ఎగ్గొట్టి ఏదో ఈసారి ఇచ్చి ఈసారి ఎందుకు ఇచ్చిండు, దేనికోసం ఇచ్చిండు ఈసారి, దేనికోసం ఇచ్చిండు? రేపు ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, మన సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇచ్చారు. అవి కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలే. ఇప్పుడే ఒక అప్డేట్ కూడా వచ్చింది, రంగారెడ్డి జిల్లాలో దాదాపు 2 లక్షల మంది రైతులకు ఇవ్వలేదంట. రేపు పటోళ్ళ కార్తిక్ రెడ్డి ఆయన నిరాహార దీక్ష చేసేందుకు కూడా రెడీ అవుతున్నాడు. ఇగో గిట్లా ఉన్నది మీ కథ, ఇంకా సంబరాలు చేసుకోండి అని చెప్తాడు.